నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మిషన్ట. సో నేనైతే ప్రెసెంట్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాను. సో మార్నింగ్ అక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? సో ఇక్కడైతే సో హెల్త్ కి మంచి చేసే ఒకసారి చూడండి అటు హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ గిలాయ్. తిప్ప తీగతో తిప్పలన్నీ దూరం. సో ఏమేమి తిప్పలు దూరం అయితే అనేది తెలుసుకుందాం ఒకసారి మనం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మల్లేష్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఇది? నేను ఇప్పుడు 5 years అయింది ఇక్కడ. ఓకే. సో తిప్ప తీగతో తిప్పలన్నీ దూరం అవుతాయి అన్నారు. ఏమేమి దూరం అవుతాయి అసలు? ఈ తిప్ప తీగతోటి కాన్సెప్ట్ ఏంటండి? తిప్పతీగ ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్. ఓకే. షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, బీపీని, ఓకే, యాసిడిటీ ప్రాబ్లం, ఓకే, స్కిన్ ఎలర్జీ, మళ్ళా బాడీ మొత్తం డిటాక్స్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది మీకు. Okay. ఏమన్నా చాలా ఉన్నాయి దీని. ఇంకా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, జాండీస్ ఇలాంటి ఫీవర్లకు అన్నిటికీ పనిచేస్తుంది. లివర్ క్లీన్ చేస్తుంది. ఓకే. తర్వాత లివర్ క్లీన్ చేస్తుంది. మెయిన్ ఓకే. లివర్ క్లీన్ అయింది అనుకోండి మనకు ఆరోగ్యంగా ఉంటాం. Mm. మెయిన్ అది దీనికి లివర్ కు సంబంధించింది. దీని ఆకులు కూడా హార్ట్ షేప్ లో ఉంటాయి, అంటే హృదయ సంబంధిత రోగాలకు బాగా పనిచేస్తుంది ఓకే. సో అసలు ఈ తిప్పతీగ అనే కాన్సెప్ట్ మీరే తీసుకున్నారా లేకుంటే ఎవరైనా మీకు చెప్పారా ఇలా తీసుకుంటే లేదు బాగుంటుంది మేమే అని? తీసుకున్నాం. మాకు కొంచెం ఆయుర్వేదిక్ ముందర నుంచి తెలుసు. ఉమ్, కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాం. ఓకే. సో మరి బిజినెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ? బిజినెస్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఓకే. సో ఏ టైం కి స్టార్ట్ చేస్తారు మరి? మార్నింగ్ 6:30, మార్నింగ్ 6:30 నుంచి 11:30 వరకు. ఓకే అండి. సో తిప్పతీగ అంటే దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయని అంటున్నారు కదా, సో మరి మీరు ఏది తీసుకుంటారు? అంటే రకాలు ఏం లేవు, ఒకటే తిప్పతీగ ఒకటే ఉంటుంది. ఆ, ఇది ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క దాని ఆ చెట్టుది గుణం అంతా తీసేసుకుంటుంది. అచ్చా, ఓకే. తిప్పతీగ ఒకటే కానీ చెట్టు గుణం వేరే దాన్ని ఇప్పుడు వేప చెట్టుకు ఉందనుకో చేదు ఎక్కువ ఉంటది. ఆ, మామిడి చెట్టు, రాగి చెట్టు ఉందనుకో కొంచెం చేదు లైట్ గా ఉంటది, తక్కువ ఉంటది. అట్లా Okay. అట్లా So పని చేస్తుంది ఉమ్, బాగా. అన్ని పని చేస్తాయి. తిప్పతీగ అనేది అన్నిటికీ పని చేస్తుంది. వేప చెట్టుకు చుట్టుకున్న తీగ చేదు ఎక్కువ ఉంటది. ఓకే. మీరే తీసుకుంటారు మరి? మేము ఇదే ఎక్కువ మట్టుకు వేప వేప చెట్టుకు చుట్టుకున్న Okay. తీగనే తీసుకుంటాం. ఓకే. సో అది కాకుండా ఇక్కడ రాగి జావ కూడా ఉంది. రాగి జామ సో ఉంటాయి. రాగి జావ Sprouts. కొంచెం స్పెషల్ గా చేస్తున్నారు కదా, ఏంటి ఆ స్పెషల్? స్పెషల్ అంటే ఇప్పుడు కొంచెం ఇవాళ రేపు కొంచెం టేస్టీగా కావాలంటుండ్రు కదా, కొంచెం మనం క్యారెట్, ఆనియన్, జీరా పౌడరు, నిమ్మరసము ఇవన్నీ వేసి కొంచెం పల్లీలు, శనగలు ఇవి కూడా వేస్తాం మేము ఇంట్లో. అట్లా టేస్టీ ఉంటది బాగా. ఓకే. సో ఇదంతా ప్రిపరేషన్ ఇంటి దగ్గరనే చేసుకొని వస్తారు? ఇంటి దగ్గర రెడీ చేసుకొని ఇక్కడ చేసిస్తుంటుంది. ఓకే. సో మరి ప్రైసెస్ ఎలా ఉన్నాయండి? ప్రైస్ ఎక్కువ లేదండి, 20 రూపీసే. రాగి జావ 20, ఉమ్, ఇది కూడా 20. సో ఏదైనా 20. రాగి జావలో నేను 6 to 7 ఐటమ్స్ మిక్స్ కలుపుతా. ఒక రాగి జావ తర్వాత మజ్జిగ వస్తుంది, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, ఉమ్, శనగలు, పల్లీలు, నిమ్మకాయ, జీరా పౌడర్ ఇవన్నీ వేస్తాను. ఓకే. సో రాగి జావ ఎక్కువ తీసుకుంటారా లేకపోతే అది ఆ టీ ఈక్వల్ రెండు, అది కూడా నడుస్తుంది, ఇది కూడా నడుస్తుంది. అది కూడా నడుస్తుంది? అది కూడా బాగా నడుస్తుంది. సో రాగి జావ తాగదామని వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మార్నింగ్ ఏం చేస్తారంటే ఇది ఫస్ట్ తిప్పతీగ ఇది తాగి వెళ్తారు, గ్రీన్ టీ తిప్పతీగ. ఇది తాగి వెళ్ళి వాకింగ్ చేసి వచ్చినాక పోత రాగి జావ తాగుతారు. రాగి జావ. సో ఫస్ట్ అది ఆ టీ తీసుకున్న తర్వాత రాగి జావ తాగితే బెటర్. ఇది తిప్పతీగ తాగినాక ఒక 1/2 hour మనం గ్యాప్ ఇవ్వాలి. ఏం ఫుడ్ తీసుకోవద్దు. 1/2 hour 40 minutes గ్యాప్ ఇచ్చి మనం అప్పుడు మళ్ళీ ఏమన్నా ఫుడ్ తినొచ్చు. ఇప్పుడు ఇది తిప్పతీగ టీ కూడా నార్మల్ టీ లానే ప్రిపేర్ చేస్తారా? దీని కాడలతో చేస్తాం. దీని తిప్పతీగ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ తో తయారు చేస్తాం. ఓకే. అంటే ఈ ఆకులు ఏం తీసుకోరు? ఆకులు కాదు, ఓన్లీ స్టిక్సే. స్టిక్సే. స్టిక్సే చాలా బాగా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. 100% మెడిసిన్ వాల్యూ ఉంటుంది అందులో స్టిక్స్ లలో. సో వాటర్ లో మరిగిస్తారు అంతేనా? వాటర్ దంచి వీటిని అందులో వాటర్ లో మొత్తం నైట్ మొత్తం పెట్టేస్తాం. ఓకే. ఒక నైట్ అంతా ఉంచుకోవాలి? నైట్ అంతా ఉంచి మార్నింగ్ అర్లీ మార్నింగ్ దాన్ని. ఓకే. సో ఒక నైట్ అంతా ప్రిపేర్ చేసుకుంటే మనకి మార్నింగ్ వరకు టీ రెడీ అవుతుంది. యాసిడిటీ ప్రాబ్లం ఉందనుకోండి కంప్లీట్ గా పోతుంది. 40 days తాగితే మళ్ళీ మీకు రాదు కూడా అంతా కంప్లీట్ గా. డే బై డే మీకు బాడీ చేంజెస్ అవుతుంటది, దీనివల్ల కనబడుతుంటది యూజింగ్ తో. సో రెగ్యులర్ గా ఎంత మంది వస్తారు ఇక్కడికి? వస్తారు డైలీ. ఇక్కడ పార్క్ వచ్చే వాళ్ళు చాలా మంది వస్తారు, 100 మంది. సో ఇలాంటి డబ్బాలు ఎన్ని తీసుకొస్తారు? ఇలాంటి 2 డబ్బాలు 2-3 తెస్తాను. ఓకే.
సాజిద్. ఓకే, రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? ఒక 3-4 months గా రెగ్యులర్ గా వస్తున్నాను. ఓకే, సో రెగ్యులర్ గా రాగి జావా తాగుతూ ఉంటారు? నేను ఒక 2 months గా తాగుతున్నాను. యాక్చువల్ గా మా ఇంట్లో మా అమ్మ ఇచ్చేది చిన్నప్పుడు. నేను అప్పుడు అసలు ఇష్టంగా తాగేవాడిని కాదనమాట. ఓకే, లైక్ మా అమ్మ ఇంకా బలవంతం చేస్తే గానీ తాగేవాడిని కాదు, అంత ఇష్టం ఉండేది కాదు. బట్ తర్వాత ఇప్పుడు అప్పుడెప్పుడైతే మనం ఇష్టం లేకుండా మజ్జిగలు కానీ పాలు కానీ ఇవి కానీ తాగకుండా ఉండేవాళ్ళము, అవే ఇప్పుడు తాగాల్సిన పరిస్థితి. అవును. అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకు వాటి విలువ తెలియలే. ఇక్కడికి వచ్చి రూముల్లో ఉంటూ ఇక్కడ కర్రీస్ బయట కర్రీస్ తింటున్నప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ ఉంటున్న ఈ హెల్త్ కన్సర్న్స్కి ఇప్పుడు ఇవన్నీ మస్ట్ అయింది. సో నేను ఇక్కడ ఫస్ట్ వచ్చి తాగుదాం అనుకుని అంకుల్కి చెప్పినప్పుడు నేను సింపుల్ నార్మల్ ఇంట్లో ఎలా అయితే రాగి జావా ఇచ్చేవాళ్ళు అలానే ఉంటుంది అనుకున్నా. బట్ ఈయన అందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ లైక్ ఆనియన్ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను ఇంకా ముక్కు మూసుకొని తాగుదాం అన్న లెవెల్లో, అది హెల్త్ కోసం అని చెప్పి తాగుదామని తీసుకున్నా కానీ నౌ ఐ హావ్ గాట్ వెరీ గుడ్ టేస్ట్ అనమాట. సో నా రెగ్యులర్ గా తాగుతాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకే, హాయ్ అండి, మీ పేరు? శివప్రసాద్. రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? వాకింగ్ వస్తాను. ఓకే, సో ఇక్కడ ఎలా ఉంటుంది మరి టేస్ట్? టేస్ట్ బాగానే బాగానే ఉంటుంది. అంటే ఇవన్నీ మిక్స్ చేస్తారు కదా, ఈ శనగలు ఇట్లాంటివన్నీ. అంటే ఓన్లీ జావ కాకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారు కదా, కాబట్టి బాగానే ఉంటుంది. ఓకే, సో అంటే ఎన్ని డేస్ నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు మరి? నేను 6 months. 6 months నుంచి. ఓకే, సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో బయట వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బెటర్. అవును. ఓకే, నమస్తే అండి, మీ పేరు? తిరుపతి. ఇది కషాయం తాగుతున్నారు కదా, అంటే ఏ హెల్త్ ప్రాబ్లం షుగర్ అయినా? మెయిన్ అయితే షుగర్. ఓకే, సో మీరు షుగర్ కోసం తాగుతున్నారు. సో ఎప్పటి నుంచి తాగుతున్నారు మరి? నేను ఒక 1 week నుంచి తాగుతున్నా, అంతకు ముందు కూడా తాగినా. ఓకే, ఇప్పుడు షుగర్ ఎక్కువైందని మళ్ళీ తాగుతున్నా. ఓకే, సో మరి ఇప్పుడు ఓకేనా అండి, పర్లేదా? పర్లేదండి, తగ్గుతుంది. ఓకే, అదైతే గ్యారంటీ. సో సజెషన్ ఇవ్వచ్చు అయితే తాగొచ్చు అనేసి? 100%. ఓకే, ఆయన ఇప్పుడు చాలా రోజుల సంది ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా నువ్వు పెట్టి? 5 years నుంచి. సో మీరు 5 years నుంచి ట్రై చేస్తున్నా? చూస్తున్నా నేనైతే, కానీ నేనైతే ఇంతకు ముందు ఒక 6 months ముందు తాగినా. ఓకే, సో మీకు ఎవరు చెప్పారు మరి తిప్పతి? అన్ననే చెప్తాడు. ఓకే, దీని చెట్లు కూడా అమ్ముతాడు ఆయన, ఇంటికి తీసుకోపోయి కూడా చేసుకోవచ్చు. ఓకే, నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నరసయ్య. ఓకే, సో చాలా ఇష్టంగా తాగుతున్నారు కదా, ఎలా ఉంది టేస్ట్ మరి? ఇది నాకు కొంచెం తిప్పతీగతోని ఇది 7 నీళ్ళలో వేసి ఇస్తున్నాడు. ఒక 10 days నుంచి తాగుతున్నా, స్టార్ట్ చేసిన. నాకు ఒక 2-3 నెలల నుంచి ఇక్కడ ఛాతిలో అంత బాగా బేరుకున్నట్టుగా ఉంటుంది, గొంతు అంతా నొప్పిగా ఉంటుంది. ఒక 6 నెలల 6 months అయింది. ఓకే, ఏమైనా తగ్గాలని నేను ఇది తాగుతా ఉన్నా. ఇంతవరకనైతే తగ్గలేదు. ఇప్పుడు మామూలుగా అట్లనే ఉన్నది. ఒక 10 days అయింది నేను తాగబట్టి. ఇంకా కొన్ని రోజులు కూడా తాగుదాం అనుకుంటున్నా. పౌడర్ కూడా ఉన్నది. ఆ పౌడర్ తీసుకుపోయి కొన్ని మిరియాలు వేసుకొని ఇంటికాడ కూడా మా వాళ్ళకు కూడా జర ఆతానికి, పేన్కి, ఒళ్ళు నొప్పులకు అన్నిటికీ తగ్గేటట్టు ఈయన చెప్పాడు. తీసుకుపోదామని అనుకుంటున్నా. నేను ఇంకొక 1 month ఆడదామని నేను కూడా నా దృష్టిలో ఉన్నది. అసలు తగ్గుతలేదు. గొంతు అంటే పట్టినట్టుగా అలా చుట్టుకున్నట్టుగా ఎప్పుడు జలుబు ఉమ్ములాగా ఉంటుంది. ఇలా కడిగితే ఇంత 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 కానీ దగ్గు వస్తలేదు. కానీ ఎప్పటికీ నాకు ఇక్కడ పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇది ఆడుతున్నాం. ఇక్కడ ఉందని మీకు మా ఇల్లు ఇక్కడనే కదమ్మా, ఈస కూడా కదా, ఈస కూడా దగ్గర. నేను అసలు రాలేదు, వాకింగ్ కానీ వచ్చాను. నేను ఫస్ట్ టైం వచ్చాము, నాకే పనులు బాగున్నాయి కాబట్టి మొన్న తెలిసింది. మనం కూడా దాగి చూద్దాం. ఎత్తుకునే బరువు ఉన్నది, పెద్ద దూరం లేదు. దూరం నుంచి వచ్చి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, ఆరోగ్యంగా మంచిగా ఉన్నది అంటున్నారు. కాబట్టి నాకు కూడా దేవుడి దయతో బాగుంటదేమో అని దృష్టితో నేను కూడా తాగుతున్నా, ఉపయోగించుకుంటున్నా. సో ఫైనల్ గా అయితే నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను రాగి జావా. సో స్మెల్ అయితే చాలా బాగుంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మనకి లెమన్ వేసారు కదా, ఆ లెమన్ ఫ్లేవర్ వస్తుంది. సో మనకి ఇక్కడ కొరియాండర్ లీఫ్, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ వేసారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి.
ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ కైనా చెక్ పెట్టొచ్చు. సో డెఫినెట్ గా మీరు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో ఎలాంటి ప్రాబ్లమ్ కైనా క్యూర్ అవుతుందని చెప్తున్నారు. సో చాలా మంది తాగుతున్నాం అండ్ సో 2 months అవుతుంది, 6 months అవుతుంది, 1 month అవుతుంది, 10 days అవుతుంది అని చెప్తున్నారు. సో వాళ్ళైతే ఇష్టంగా తాగుతున్నారు. సో నేను కూడా ఫస్ట్ టైం చూసాను తిప్పతీగతో టీ అండి. సో ఎలాంటి ప్రాబ్లం అయినా క్యూర్ చేస్తుంది. మీరు కూడా డెఫినెట్ గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో ఇదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నెక్స్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.